ఎవరు హిందువో ఎవరు క్రైస్తవులో ఇప్పుడు ఇది ఒక ట్రెండ్. అలా క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇంట్లోంచి ఒక్కడు రాడు బయటికి. ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్లు మాత్రం హిందూ అని ఉంటుంది. 50-50 గట్టి. అయితే ఈడు ఎవడంటే ఈడు జోహార్ శ్రీరామ్ అంట. ఆ వాడపల్లి టెంపుల్ దగ్గర మాకు అక్రమంగా చర్చిలు పెట్టించి లౌడ్ స్పీకర్లు పెట్టించి మా కొంప మారుమూల ప్రాంతాలకు ఏజెన్సీలు కూడా వెళ్ళి మత మార్పిడి మాఫియా క్రైస్తవ పాస్టర్ లాగా నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అందులో నాశనం అయిపోతారు. నచ్చిన వాళ్ళు ఇస్తారు, నమ్మకున్న వాళ్ళు ఇస్తారు. ఈ తప్పుడు నా కొడుకులు 50-50 గలనమాట. ఇప్పుడు నాకు వెళ్ళేటాడు హైందవీరులు ఇంకొక అంతమందిని ధైర్యం. ఇప్పుడు నాకు ట్రెత్ ఉంది. నీచ్ కమైన కుత్తి నా కొడుకులు, ఈ నా కొడుకులు పాస్టర్లు కూడా చేయండి. నేను ఇదే ఆఖరి వీడియో అవుతుంది, ఇంక మానేస్తాను మొత్తం. ఇంక వీడియోలు చేయడం మానేస్తాను. మీ వీడియోల మీద స్క్రీన్ మీద ఫోన్పే, జీపే అకౌంట్ నెంబర్ పెడుతున్నారు దేనికి అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా ఒక 2 కామెంట్లు నేను చదువుతాను చూడండి. ఇది అకౌంట్ నెంబర్ వచ్చి సురేష్ అంట. అంటే మన హిందువే అవ్వచ్చు లేదా గొర్రెబిడ్డ అని అవ్వచ్చు. ఎందుకంటే ఎవరు హిందువో ఎవరు క్రైస్తవులో తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే హిందువుల పేర్లతోనే చాలా మంది అవుతారు, సర్టిఫికెట్లోనూ కూడా హిందువుగానే చాలా అవుతారు. నేను ఒక కులాన్ని నేను ఉద్దేశించలేదు, అన్ని కులాల్లోనూ ఉన్నారు. కాపేటి, రెడ్డేటి, కమ్మేటి, ఎస్సీఏటి మొత్తం అన్ని కులాల్లో కూడా హిందువులుగానే చాలామంది అవుతూ కులాల పేర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు హిందువుల పేర్లతోనే చాలామంది అవుతున్నారు, సర్టిఫికెట్లో కూడా హిందువులుగా ఉంటున్నాయి. అయితే అటువంటి వాడు ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే హిందువు అవ్వచ్చు. మేబీ నాకు తెలిసి హిందువు అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు చదువుతాను. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్. అలా క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి ఇలా చేసేమో అలా చేసేమో అని చెప్పి వీడియో పెట్టి డబ్బులు పంపమని అకౌంట్ పెట్టి డబ్బులు అడగడం, అది ఫ్రీగా చేయొచ్చు కదా. అసలు మన హిందువులు మోసం చేస్తున్నారు. అరే అమ్మ బాబు సురేష్, నువ్వు కూడా చేసి క్రైస్తవులనే, హిందువులు ఉన్నారు కదా, మాజీ హిందువులు అందరూ క్రైస్తవుల మతంలో వెళ్ళిపోయిన వాళ్ళని క్రైస్తవులు అందరూ హిందువులకు మార్చి నువ్వు అకౌంట్ నెంబర్ పెట్టు. నువ్వు కూడా హిందుత్వం గురించి తిరుగు, హిందువులకు చైతన్యం చేయి. నువ్వు కూడా అకౌంట్ నెంబర్ పెట్టుకో. ఎవడొద్దన్నాడు నిన్ను? ఎవడన్నా వద్దన్నాడా? కామెంట్లో ఇటువంటి పెడితే మనోళ్ళు మిస్లీడ్ చేయనాకనమాట. ఇదేంటి ఫ్రీగా చేయొచ్చు కదా, డబ్బుల గురించి పెట్టడం ఏంటి అని అనుకోవచ్చు. మరి ఫ్రీగా అందరూ చేయండి. డబ్బుల గురించి ఫ్రీగా వద్దు. డబ్బుల గురించి మీరు కూడా హిందూ ధర్మం గురించి ఫైట్ చేయండి. దేవాలయాల దగ్గర అన్యాయాలు ఫైట్ చేయండి. ఈ క్రైస్తవ ఉన్మాదులు, మతోన్మాదులు హిందువులు మత మార్పిడి చేయకుండా హిందువులకు చైతన్యం కలిగించండి. మన ధర్మం గురించి ప్రతి ఒక్కరు తెలియదు, అందరూ పెట్టుకోండి. కానీ ఇంట్లోంచి ఒక్కడు రాడు బయటికి. కానీ చేసేవాడికి మాత్రం పంగనామాలు పెడతారు, పేర్లు పెడతారు. ఈడెవడో గాలిగాడు ఎవడో ఒక పెడితే ఈడు మాటలు కొంతమంది నమ్ముతారు. ఇది ఇంకొక కామెంట్ ఉంది, అది కూడా చదువుతాను. ఈడెవడో గొర్రెబిడ్డాడు, మతోన్మాద అనమాట. అది ఒకప్పుడు హిందువే, కానీ ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్లు మాత్రం హిందూ అని ఉంటుంది. 50-50 గట్టాడు. ఇటువంటి వాళ్ళు భూమికి భారం. అయితే ఎవడంటే జోహార్ శ్రీరామ్ అంట. చదువుతాను. వీడు నిజంగా హిందూ మతానికి సేవ చేసేవాడు అయితే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి డబ్బులు అడుక్కుంటున్నావు, ఉచితంగా సేవ చేయొచ్చు కదా. అదే పెట్టాడు. అప్పుడు ఎందుకంటే చెప్తున్నాను కదా, మన హిందువుల్లోకి ఒక ఆలోచన రానాక ఇది ఉచితంగా చేయొచ్చు కదా, డబ్బులు ఎందుకు పెట్టాడు, అకౌంట్ ఎందుకు పెట్టాడు అని మన వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఇద్దామని అనుకున్నా సరే వాళ్ళు డైవర్షన్ అవ్వి మిస్లీడ్ అవ్వి ఆగిపోతారనమాట దీనికి. ఇప్పుడు నేను అకౌంట్ నెంబర్ ఎందుకు పెడుతున్నానో ఇది మీకు ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు అనేక చోట్ల మన హిందువులు అనేక రకాల ప్రమాదాల్లో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు. మాకు 20 కిలోమీటర్, 30 కిలోమీటర్, 100 కిలోమీటర్, 200 కిలోమీటర్ల నుంచి కూడా అన్న మాకు ఈ సమస్య ఉంది, రండి మా గ్రామానికి రండి, ఒకసారి చూడండి అంటున్నారు. ఇప్పుడు అటువంటి చోటకి వెళ్ళాం అనుకోండి, మనకు కూడా ఒక 4 తీసుకెళ్ళాలి, 4-5 తీసుకెళ్ళాలి. కారుకి డీజిల్ ఎంత అవుతుంది చెప్పండి? అక్కడికి వెళ్ళి రావడానికి ఒక రోజు పడుతుంది. ఒకవేళ అక్కడ రోజు పెట్టినా అక్కడ భోజనాలు కావచ్చు, కాఫీలు అవ్వచ్చు, టిఫిన్లు అవ్వచ్చు, డీజిల్కే 2-3 వేలు అవుతుంది. వాళ్ళు ఎలా చూసుకున్నా 3-4 వేలు అయిపోతుంటుంది. మరి ఆ డబ్బులు ఎలా వస్తాయి? ఎంతమందికి ఎన్ని నాకు మీరు నమ్మరు, 2 రోజులకు ఒకసారి, రోజుకు ఒకసారి ఎంతోమంది మాకు అక్కడికన్నా ఎక్కడన్నా అనేక రకమైన సమస్యల గురించి టెంపుల్ దగ్గర, ఆ వాడపల్లి టెంపుల్ దగ్గర అరాచకాలు జరుగుతున్నాయండి. అక్కడికి రమ్మని ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు.
అలాగే మాకు అక్రమంగా చర్చిలు పెడిచి లౌడ్ స్పీకర్లు పెడిచి మేము కొంపలో ఉండాలో ఊళ్ళో ఉండాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదన్నా, చాలా దారుణంగా అక్రమంగా చర్చిలు గడిచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఏం చేయాలో కూడా తెలియట్లేదు, కొంచెం మాకు సలహా ఇవ్వండి, మీరు రండి ఒకసారి చూడండి, ఇక్కడ పరిస్థితి చూడండి, మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉందని. లేకపోతే మత మార్పిడి మాఫియా మా ఇళ్ళలోకి వచ్చి పడిపోతున్నారు, ఏం చేయాలి, మాకు అధికారులు మాకు స్పందించట్లేదు, రండి అన్న అంటే మేము ఎలాగ వెళ్తాం చెప్పండి. మరి అట్లకి లేదు, ఎక్కడన్నా పక్క గ్రామాలు కానీ ఏజెన్సీలకు వెళ్తాం. మరి ఏజెన్సీలకు వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి. మరి అక్కడ ఏజెన్సీలు వెళ్తే మనమే అన్నీ పెట్టుకోవాలి, ఎక్కడ ఏ భోజనం చేసిన డీజిల్కి కార్లకి. మారుమూల ప్రాంతాలకు ఏజెన్సీలు కూడా వెళ్ళి మత మార్పిడి మాఫియా క్రైస్తవ ఉన్మాదులు పాస్టర్లో కూడా మత మార్పిడి చేసి అక్కడ మత ప్రచారాలు చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో కూడా మేము మోటివేషన్ ఇచ్చి వాళ్ళ మతం మారకుండా కట్టడి చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో అది కూడా సరైన ఆర్థిక పరిస్థితి లేక ఏజెన్సీలకు వెళ్ళకపోతున్నాం, సరైన మోటివేషన్ ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ బాధ ఏంటంటే, నాకులాటాడు ఎదిగాడంటే, నాకులాటాడు కొద్దిగా ఆర్థికంగా నిలబడ్డాడంటే మరిన్ని కార్యక్రమాలు చేస్తారు, హిందువుల్లో మరింత చైతన్యం వస్తుంది. ఈ రోజున 10 మంది 5 మంది తీసుకెళ్తారు, రేపు 10 మంది తీసుకెళ్తారు, 100 మందిని తీసుకెళ్తాడు, వీడు బలపడకూడదు అన్న ఆలోచనతో ఇటువంటి కొంతమంది మన హిందువుల్లోనే కొంతమంది మాత్రమే వీడు ఎదిగిపోతున్నాడు, వీడు ఎదగకూడదు అని కొంతమంది ఈ ఏడుపులు. కనీసం చేయండి రా, పోనీ మీరు చేయండి, మీరు కూడా చేయండి. పోనీ నేనేమన్నా క్రైస్తవ పాస్టర్లాగా దశంభాగాలు ఇవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు, మీరు దశంభాగాలు ఇవ్వండి లేకపోతే మీరు నరకాన పోరు అని పాస్టర్లు జుట్టుపట్టి వసూలు చేస్తున్నారు కదా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి. అలాగే నేను అడిగినా పోనీ స్క్రీన్ మీద పెట్టి నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నాకు అకౌంట్ నెంబర్ మీద నాకు ఎంతో కొంత ఇవ్వండి, లేకపోతే 10% ఇవ్వండి, 10% ఇవ్వకపోతే మీరు నరకానికి పోతారు, స్వర్గానికి వెళ్ళరు, నా వీడియో చూసిన వాళ్ళందరూ లేదా నాశనం అయిపోతారు, నేను హిందూ ధర్మం గురించి బోర్డు ఫైట్ చేస్తున్నాను, మీరు అందరూ ఇళ్లలోకి వచ్చింటున్నారు, మీరు ఏం చేయట్లేదు, కనీసం నేను చేస్తున్నాను కదా, నాకు డబ్బులు ఇవ్వండి, ఇస్తారా ఎవరా అని నేను డిమాండ్ చేసిన. నచ్చిన వాళ్ళు ఇస్తారు, నమ్మకున్న వాళ్ళు ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు హిందువుల్లో. అది కూడా వాళ్ళకు తప్పుడు సంకేతం వెళ్ళాకే ఇటువంటి తప్పుడు నా కొడుకులు 50-50 అనమాట. సర్టిఫికెట్లో హిందూ అని ఉంటుంది. ఇటువంటి 50-50 నా కొడుకులు అందరూ కూడా మతోన్మాదులు. మనం చూసారా, తెలంగాణలో సర్వే పెడితే తెలంగాణలో ఎవడో కూడా క్రైస్తవులు ఎవరు లేరంట, అందరూ హిందువులేనంట. అంటే కొంతమంది ముస్లింలు. అంటే మరి అక్కడ కనీసం నీచకమైన కుత్తి నా కొడుకులు, ఈ నా కొడుకులు పాస్టర్లు కూడా వాళ్ళ సర్టిఫికేట్ కూడా క్రైస్తవంగా మార్చుకోలేదు ఈ పాస్టర్లు. నాకులాటాడు ఎదిగితే వీళ్ళ మత మార్పిడి మాఫియాలకు ప్రమాదం, లేకపోతే నాకులాటాడు హైందవీరులు ఇంకొక అంతమందిని తయారు చేస్తాడు, 100 మందిని తయారు చేస్తాడు, నేను బాధ భయం. అది గుర్తించండి. ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం పెట్టచ్చు, ఏదైనా మీటింగ్ పెట్టచ్చు, ఎంత ఖర్చు అవుతుంది లెక్కండి. 10 మంది తీసుకురావడం, 10 మంది రావడం, పక్క గ్రామాలకు వెళ్ళడం, ఎంత ఖర్చు అవుద్దో సార్ ఆలోచించండి. నేను బయట కూడా వెళ్ళి ఏం జరుగుతుందో అన్నీ చూసి బయట రిస్కులు అందరూ మీరు చేయండి. బోల్డ్ ప్రమాదాలు. ఇప్పుడు నాకు ట్రెత్ ఉంది, ఇప్పుడు ఎవరు దానికి ఎవరు ఏం చేయగలరు? ఎవరిలో కూర్చుని ఎన్ని కౌర్లు ఎన్ని చక్కగా ఎన్ని కౌర్లు ఎవరన్నా ఎన్ని చెప్తారు. బయటకు వచ్చి ఒకసారి ప్రశ్నించే ఈ మత మార్పిడి మాఫియా చేసి ఉన్మాదాలు, ఈ దేవాలయాల దగ్గర జరిపే అన్యాయాలు ప్రశ్నించి మీరు కూడా స్క్రీన్ మీద పెట్టుకోండి. ఎవడో వద్దనలేదు కదా, నేను ఏమన్నా బలవంతం చేసావా ఏంటి? ఇప్పుడు మీరు నమ్మకపోండి, నా వీడియోలు కూడా ఇప్పటికీ ఫోన్లో నేను రికార్డ్ అవుతాయి. నా ఫోన్ ఇప్పుడు నేను ఫోన్ మాటలు కూడా వీడియో కూడా ఫోన్లోనే. ల్యాప్టాప్ లేదు నాకు. ఫోన్ స్క్రీన్ ఏమైనా తీసుకుందాము, ఒక ఆఫీస్ టైంలో పెట్టి స్టూడియో టైప్లో స్క్రీన్ మీద అన్నీ మంచిగా ఇలా మతోన్మాదులు చేసిన ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఉన్మాదులు పాస్టర్లు చేసిన నీచమైన పనులన్నీ కూడా స్క్రీన్ మీద అందంగా చూపిందాము, మంచి కెమెరా తీసుకుందాము, ల్యాప్టాప్ ఉండాలి అని మేము అనుకుంటున్నాం. నేను ఇవన్నీ మనకు ఎందుకురా, చాలామంది నాకు నిజంగా నమ్మరు. ఎంతోమంది మీకు అసలు విషయం అండి ఇది, మన హిందువుల్లోనే మా చుట్టాల్లోనే మాకు తెలిసిన వాళ్ళే మా వీధిలోనే ఎంతోమంది కొంతమంది దూరం అయ్యారు. నాకు దూరం అయ్యారు కొంతమంది, సొంత వాళ్ళే కొంతమంది దూరం అయ్యారు. ఇవన్నీ నీకు ఎందుకురా, నీ పని నువ్వు చేసుకోరా, నీ పని నువ్వు చేసుకుంటే నెలకు ఒక 50,000 60,000 70,000 సంపాదించుకుంటావు, నీకు ఎందుకు ఇవన్నీ? ఇప్పటికీ కూడా స్టిల్ ఎంతోమంది మా చుట్టాలు ఫోన్లు చేసి ఎంతోమంది ఇలాగా నీకెందుకు, నీ పని నువ్వు చేసుకుంటే ఒకసారి అనిపిస్తుంది. మరి అలా అంటే నా పని నేను చేసుకుంటే ఇంకా నేను హాయిగా పని చెప్పండి. ఇప్పుడు నేను చేసి వీడియోలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నువ్వు వద్దన్నా, నువ్వు అసలు హిందుత్వం గురించి ఫైట్ చేయొద్దు, మేము ఎవరికి రూపాయి ఎవరు నీకు డబ్బులు కూడా పక్కనట్టు నీ పని నువ్వు చేసుకో అని మీకు ఈ వీడియోలో మీరు అందరూ కూడా కామెంట్లు చేయండి. నేను ఇదే ఆఖరి వీడియో అవుతుంది, నేను మానేస్తాను, మొత్తం ఇంక వీడియోలు చేయడం మానేస్తాను. ఎందుకు నా పని నేను చేసుకుంటాను, ఇంకా అత్తమాడికి నాకు ఈ తలనొప్పి ఎందుకు, నాకు అవసరమా, నాకు ఇదే ఆఖరి వీడియో అవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించకుండా హిందూ ధర్మం గురించి ఇంత ట్రెత్త పెట్టుకుని ఇంత రిస్కులు చేసి ఇన్ని పనులు చేస్తుంటే ఏదో ఆగతతనంగా ఉందో చూసేవాళ్ళకి. ఈ మత మార్పిడి మాఫీ 50-50 గాళ్ళు చెప్పి కామెంట్లు కొంతమంది మనవాళ్ళు చదివి డైవర్ట్ అవుతున్నారు.
ఆర్థికంగా ఎప్పుడైతే ఈ కలియుగంలో మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే ఆర్థికంగా కూడా మనం స్థిరంగా ఉంటేనే. ఇప్పుడు మనం కారు వేసుకుని ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోవచ్చు, 10 మందిని తీసుకుని పోవచ్చు. 10 మందిని తీసుకెళ్తే 4-5 తీసుకుని ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి లెక్కేయండి. ఎక్కడికి వెళ్ళినా సరే అవేం లెక్కేయరా? ఇంకా ఏం లెక్కేయరు. నువ్వు డబ్బుల గురించే చేస్తున్నావు అని నువ్వు అందరూ కామెంట్లు లేని నేను వీడియో చేయడం మానేస్తాను. ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఇంక నాకు ఎందుకు బాబు తలనొప్పి అని చెప్పేసి నా పని నేను చేసుకుంటాను ఇంక వదిలేసి. నేను ఎందుకంటే నేను ఎవరో చెప్తే నేను చేయట్లేదు. ఇది జరుగుతున్న అన్యాయాలను బట్టి హిందువులు మత మార్పిడికి గురవుతే రేపు పొద్దున భవిష్యత్తులో ఇన్ని ప్రమాదాలకు గురవుతారు. మన ధర్మం నాశనం అయిపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది. హిందువులు కాని వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మత మార్పిడి చేసి వాళ్ళని ఒక మతోన్మాదులుగా, మానసిక రోగులుగా, దేశానికి వ్యతిరేక శక్తులుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నారు ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా పాస్టర్లో. అందుకని ఒక ఆవేదనతో రేపు పొద్దున భవిష్యత్తు ఆలోచించి నేను నా ప్రయత్నం నేను చేసి ప్రాణాలు తెగించి నా పనులు నేను చేస్తున్నాను. మా వీధిలో విచ్చలవిడిగా మత ప్రచారం చేసేవారు. ఇప్పుడు చేయమనండి, ఎవరైనా చేస్తున్నారా? వచ్చి పడిపోతుంది ఎవరికైనా సరే. మా ఊళ్ళో ఎవరికైనా సరే పక్క గ్రామాలు కానీ ఎంతోమంది నాకు ఇలా మత మార్పిడి మాఫీ ఉన్నమాదులు ఊళ్ళో పడినా అచ్చేసిన ఆంబోతులు ఉన్నారు కదా, ఆటోల మీద గుంపులుగా వస్తున్నారు. నాకు వెంటనే ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం. తవిరి కొడుతున్నారు మతోన్మాదుల్ని. వాళ్ళందరికీ అవేర్నెస్ వచ్చింది. మా వీధిలో ఎంతో కట్టడి చేసాం. ఎంతోమంది పోయిన వాళ్ళు కూడా వెనక్కి వస్తున్నారు. క్రైస్తవ సోదరులు అవ్వచ్చు, అక్క చెల్లెమ్మలు అవ్వచ్చు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ హిందూ ధర్మంలోకి ఎంతోమంది వస్తున్నారు. నాకు క్రైస్తవ మతానికి వ్యతిరేకం, నేను క్రైస్తవ పాస్టర్లకు వ్యతిరేకం, విశ్వాసులకు కాదు. అదేంటి విషయం. ఓకేనండి. ఫోన్పే అకౌంట్ నెంబర్ గురించి మీకు క్లారిటీ ఇచ్చాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.